ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, మ్యూజిక్ కాంపిటీషన్స్ కంటున్నారు, చూడడానికి వెళ్తున్నారా? లేదండి, పాడడానికి వెళ్తున్నాను. ఓ రియలీ? మీరు సింగరా? ఆహా, అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఓ ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వీళ్ళమ్మేమో నన్ను కాంపిటీషన్కి వెళ్లకుండా ఆపాలని చూసింది, కానీ శరణి నన్ను కాంపిటీషన్కి తీసుకుని వెళ్తున్నాడు. ఏమైందండి? ఏం లేదులేండి. ఎందుకో మీరు బండి మీద కూర్చుంటే మీరు ముట్టుకున్నా మాట్లాడినా నాకు ఆ రాక్షసే గుర్తొస్తుంది. ఏమండి, ప్రతిదానికి ఆ అమ్మాయిని తలుచుకుంటున్నారు? ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా? ఇష్టమా? అబ్బో, దాంతో చాలా కష్టం అండి బాబు. అవును, మీకు పెళ్ళైందా? లేదండి, స్టిల్ బ్యాచిలర్. అంటే ఎంగేజ్మెంట్ అలాంటివి ఏమైనా అయ్యాయా? అయ్యో, మీరు భలేవారండి. అలా అడుగుతున్నారేంటండి? ఎంగేజ్మెంట్ గాడిది గుడ్డ అలాంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు పెళ్లి చూపుల పేరుతో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదండి. సచ్చినోడా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుని ఎంగేజ్మెంట్ కాలేదు అంటావా? ఏమైందండి? ఎక్కిళ్ళు వస్తున్నాయండి. అయ్యో, ఇక్కడ దగ్గరలో వాటర్ కూడా లేవే. ఏమండి? ఐ లవ్ యూ. సచ్చినోడా, నేనుగా నీ ముందున్నప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు కదరా. ఏమన్నారు? చూసారా, మీ ఎక్కడ ఆగిపోయా? ఊరికేనండి, ఇక్కడెక్కడ వాటర్ లేవు కదా. మీ ఎక్కిళ్ళు ఆగటం కోసం ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ చెప్తే టక్కన ఎక్కిళ్ళు ఆగిపోతాయి అంటారు కదా, అందుకే అలా చెప్పాను. మీరేం ఫీల్ అవ్వకండి. టైం అవుతుంది, ఇంకా చరణ్ రాలేదేంటంటే? ఎవరా అమ్మాయి? అది తెలియటం లేదంటే. ఇదేనండి, మీరు కాంపిటీషన్లో పాట పాడబోయే ఆడిటోరియం. చాలా థ్యాంక్స్ అండి, మీరే వచ్చి నాకింత హెల్ప్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేనే ఏంటి, ఆ టైంలో అటుగా నేను వచ్చాను కాబట్టి నేను లిఫ్ట్ ఇచ్చాను. వేరే వాళ్ళు వచ్చుంటే వేరే వాళ్ళే లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అలా కాదులేండి, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరిని ఎక్కడ జత చేయాలి, ఎవరెవరిని కలిపి ట్రావెల్ చేయించాలనేది ముందే డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీరు మాట్లాడుతుంది అర్థం అవుతుంది, బట్ ఏమీ అర్థం కానట్టుంది. ఆల్ ద బెస్ట్ అండి.